అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు పోలీసులు అధికారులు నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. హాట్స్పాట్లుగా మారుతున్న నాన్ వెజ్ మార్కెట్లను మూసేశారు. విశాఖ, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో నాన్ వెజ్ మార్కెట్లు మూతపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలకు పైగా దాటింది. అయితే గడిచిన 14 నెలలుగా కాలంలో చూస్తుంటే కరోనా వైరస్ విజృంభణ తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా ఉండడం జరుగుతున్నది. దీంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఇప్పుడు గడిచిన 23 రోజులుగా చూసినట్లయితే ప్రతిరోజు కూడా రోజుకు 3,000 చెప్పిన కేసులు నమోదు కావడం జరుగుతున్నది. దీంతో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవడం జరుగుతున్నది. ఇంకా చూసినట్లయితే యాక్టివ్ కేసులు చూసినట్లయితే ప్రస్తుతం 33,000కు పైగా ఒక యాక్టివ్ కేసులు ఉండడం జరిగింది. అలాగే కరోనా బారిన పడిని మృతి చెందిన వాళ్ళు కూడా 11 మంది నిన్న బులెటిన్ విడుదల చేసిన తర్వాత మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 8,885 మంది కరోనా తోటి మృతి చెందినట్లుగా లెక్కలు చెప్తూ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషను అలాగే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లోని ఈ మాంసం దుకాణాలన్నింటినీ కూడా బంద్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ మన ప్రస్తుతం రాజమండ్రి జాంపేట మార్కెట్లో ఉన్నాం. ఈ జాంపేట మార్కెట్లో చూసినట్లయితే ఈ చికెన్ సెంటర్, ఈ జాంపేట మార్కెట్, ఈ చికెన్ సెంటర్లు కానీ మటన్ సెంటర్లు కానీ అలాగే ఫిష్ మార్కెట్ కూడా మొత్తం పూర్తిగా బంద్ చేయడం జరిగింది. దీంతో ఇక్కడ వెలవెలబోతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ కరోనా కేసులు ప్రతిరోజు పెరిగిపోవడం జరుగుతున్నది. దీంతో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారంగా చూసినట్టయితే 3,227 పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. దీంతో ఎక్కువ కేసులు నమోదు కావడంతో ఎక్కువగా రాజమండ్రి అలాగే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆదివారం మార్కెట్ చూసినట్లయితే మార్కెట్ అంతా కూడా రద్దీగా ఉండడం, జనాలంతా కూడా సమదూరం పాటించకుండా ఎక్కడికక్కడ ఉండడంతో ఈ సండే మార్కెట్ని బంద్ చేసినట్లయితే కరోనా కేసులు కట్టడి చేయొచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకోవడం జరిగింది. రాజమండ్రి అలాగే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులందరూ కూడా ఈ మార్కెట్ల దగ్గర అన్నింటి దగ్గర కూడా ప్రత్యేక నిఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఏ మార్కెట్ ఉన్నదో అక్కడ మార్కెట్ల దగ్గర అలాగే ఇళ్ళ దగ్గర కూడా అన్ని చోట్ల కూడా ఈ మున్సిపల్ అధికారులతోటి నిఘా ఏర్పాటు చేయడంతో మొత్తం వాళ్ళందరూ కూడా ఎక్కడా కూడా ఏ విధమైన అమ్మకాలు జరగకనగా కట్టడి చేయడం జరుగుతున్నది. ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా మాంసం దుకాణాలు కానీ అలాగే చేపల మార్కెట్లు కానీ తెరిచినట్లయితే అమ్మినట్లయితే వాళ్ళ మీద కేసులు నమోదు చేయడంతో పాటు వాటిని అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరుగుతున్నది. ఇక్కడ చూసినట్లయితే ప్రతిరోజు కూడా తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతిరోజు చూస్తుంటే 3,000కు పైగా కేసులు నమోదు కావడం జరుగుతున్నది. గడిచిన 23 రోజుల్లో చూసినట్లయితే మొత్తం 60,000కు పైగా కేసులు కూడా నమోదు కావడం జరిగింది. అంటే ఇంత ప్రమాదకర స్థాయిలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విధమైన చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. కరోనాని కట్టడి చేయడానికంటే ప్రతిరోజు కూడా 10,000కు పైగా ఈ కరోనా పరీక్షలు నిర్వహించడంతో అత్యధికంగా నమోదవుతున్నాయి. దీనివలన ఏమీ ప్రమాదం లేదని చెప్పి ప్రజల మట్టుకు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతున్నది. అయితే ఇక్కడ చూస్తే
ఇప్పటికైనా సరే ప్రజల మట్టికి సమదూరం పాటించడం, మాస్క్ ధరించడం అనేది చెప్పాలని, ధరించడం మట్టికి కంపల్సరీ చేయాలని చెప్పేసి అధికారులు ఆదేశించడం జరిగింది. ఎవరైనా మాస్క్ ధరించకపోతే కూడా ఫైన్లు కూడా వేయడం జరుగుతున్నది. హాస్పిటల్ కూడా కిటకిటలాడిపోతున్నాయి, బెడ్లు కూడా దొరకని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు మొత్తం పూర్తిగా నిండిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండటం వల్లనే కరోనా కట్టడి జరుగుతుంది తప్ప లేని పక్షంలో ఇంకా మరింత విజృంభించే ప్రమాదకర పరిస్థితులు నెలకొంటాయని చెప్పేసి అధికారులు హెచ్చరించడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి. ఈరోజు ఆదివారం అని లాక్డౌన్ నిబంధనలను గాలికి వదిలేశారు విశాఖ ప్రజలు. నాన్ వెజ్ అమ్మకాలను అధికారులు నిషేధించినా మార్కెట్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. నాన్ వెజ్ ప్రియులు ఈ రకంగా క్యూలో వెయిట్ చేస్తూ ఉన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి చిరేవి అందిస్తారు. విశాఖలో కరోనా ఉధృతి రోజు రోజు పెరుగుతుంది. అయినప్పటికీ ఏమాత్రం కూడా ప్రజల్లో అవగాహన కనిపించట్లేదు, భయాందోళన ముఖ్యంగా కనిపించట్లేదు. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముఖ్యంగా ఈరోజు జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి నాన్ వెజ్ మార్కెట్లలో అమ్మకాలు అదేవిధంగా కొనుగోలును కూడా నిషేధించింది. అయినప్పటికీ కొందరు ఈ రూల్స్ని బ్రేక్ చేస్తూ నాన్ వెజ్లు అమ్ముతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇటువంటి రైతు బజార్లో ఆనుకుని ఉన్నటువంటి చేపల మార్కెట్లు అదేవిధంగా చికెన్ మార్కెట్ల వద్ద కూడా గుమిగూడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 144 విధిస్తున్నప్పటికీ చాలా వరకు ఏదైతే ఈ అమ్మకాలు ఉన్నాయో వీటి దగ్గర ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లోకి ఎక్కువగా వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆదివారం వస్తే చాలు ఇటువంటి నాన్ వెజ్ మార్కెట్ల వద్ద చాలా వరకు ఎక్కువగా గుమిగూడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకోవచ్చు, నాన్ వెజ్ మార్కెట్లో ఈరోజు చేపలను అమ్మకూడదని చెప్పినప్పటికీ ఇటువంటి బజార్ల వద్ద ప్రస్తుతం అమ్మకాలు అనేవి జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈరోజు ఆదివారం కాబట్టి ఖచ్చితంగా నాన్ వెజ్ కొనడానికి చాలామంది వస్తారు. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇటువంటి ప్రదేశాల్లో ఉదయం 6 గంటల నుండే చాలా వరకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో చాలా వరకు చేపలు అదేవిధంగా నాన్ వెజ్ని అమ్మకూడదని చెప్తున్నప్పటికీ చాలా రహస్యంగా అక్కడికి వచ్చి అమ్ముకున్నటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. అయితే వైపు ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ వీళ్ళంతా వినకుండా ఇష్టానుసారంగా చేపలు అదేవిధంగా నాన్ వెజ్ని అమ్ముకున్నటువంటి పరిస్థితులు రైతు బజార్ల వద్ద కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడే కరోనా పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ వీళ్ళకి చెప్పినా సరే వినిపించుకున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అమ్మ, ఈరోజు చేపలు అమ్మద్దున్నారు కదా, మీరు ఎందుకు అమ్ముతున్నారు? మరి అమ్మద్దున్నారంటే పచ్చి సరుకు తెచ్చుకున్నాం, మాకు శుక్రవారం తెలియదు, శుక్రవారం ఫోన్ చేసుకున్నాం సరుకు కోసం. అంటే గవర్నమెంట్ మా కోసమే పాటిస్తున్న సంగతి మాకు తెలుసు, మా భద్రత కోసం, మా జాగ్రత్త కోసం. కాకపోతే పచ్చి వ్యాపారము ఈ రోజు తప్పితే మాకు మళ్ళీ వారం మొత్తం వ్యాపారాలు ఉండవు. దానికోసమని ఇప్పుడు ఆ సరుకు తెచ్చుకున్నాం. అయితే ఫైన్లు వేస్తామని చెప్పారు కదా, ఇప్పుడు ఫైన్ కట్టడానికి రెడీగా ఉన్నారు మీరు? ఉన్నప్పుడు శనివారం ఆపేయాలి కదండి, బంద్ చేయాలి కదండి. అప్పుడే పని లేకపోతే ఎవరు ఏ సరుకు తెచ్చుకోవడం మానేస్తారు కదండి. వేటకి వెళ్ళినప్పుడు కూడా సరుకు తెచ్చేసుకున్నారు, అవి ఐస్ కూడా దొరకట్లేదు. ఇప్పుడు తెచ్చిన సరుకు ఏం చేసుకుంటారు? పారేసుకుంటారు. ఇప్పుడు నష్టం అయిపోతే పెట్టుకుని డీజిల్కి వాటికి నష్టమే కదండి. ఇప్పుడు కాయగూర వ్యాపారం అంటే ఎన్నాళ్ళు అమ్ముతారు? అది పచ్చి వ్యాపారం అమ్మకపోతే ఓడంటే ఇది సంపడం మానేద్దరు బతుకుంది రేపటికి వెళ్ళి. ఇవాళ పచ్చి వ్యాపారం తెచ్చుకున్నది ఐస్ పెట్టుకోకపోతే ఎలాగ వ్యాపారం ఇవాళ తెలియదు. అలాగే తెలిసినట్టు రావడం మానేద్దాం, గవర్నమెంట్ పాటిస్తుంది మా జాగ్రత్తల కోసం. అయితే మానేద్దాం. మరి ఇప్పుడు పచ్చి వ్యాపారం మాకు ఐసు దొరకలేదు, ఈ వాడికి ఆ చేప రేపు ఉంచుకున్నామంటే కుళ్ళిపోతుంది. ఇవాళ ఒక్క రోజు పర్మిషన్ ఇస్తే నెక్స్ట్ వీక్ నుంచి అమ్మడం మానేస్తారు కదండి. ఇవాళ ఒక్క ఆదివారం ఒక్క పూట వదిలేస్తే సోమవారం నుంచి ఆపేమంటే ఆపేస్తారు అందరూ. దీనికి సంబంధించి సర్క్యులర్ ఏదైతే ఉందో సర్క్యులర్ సంబంధించి చాలా వరకు తెలియదని చెప్పుకోవాలి. దీంతో మొత్తం ఇదంతా కూడా ఎప్పుడు రష్గా ఉండేది, ఈరోజు కొంత ఖాళీగా ఉన్నప్పటికీ ఈ చేపలు అనేవి మాత్రం చేపల మార్కెట్లో మాత్రం రష్ అనేది ఇంకా తగ్గడం లేదు. ఎందుకంటే వీళ్ళకి చాలా వరకు కొంతమందికి చేపల మార్కెట్లో అమ్మకాలు ఇవన్నిటిని కూడా నిషేధించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం చేపలని అదేవిధంగా ఏదైతే ఈ 2 రోజుల నుండి తెచ్చుకున్నారో అదంతా కూడా పోతుందని భయంతో అమ్మకందారులు కూడా వైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖలో అయితే మాత్రం ప్రస్తుతం నాన్ వెజ్ మార్కెట్లో కొంతవరకు నిషేధించినప్పటికీ చాలా వరకు అమ్మకాలు అనేవి జరుగుతున్నాయి. ముఖ్యంగా చేపల మార్కెట్లు, రైతు బజార్లకు ఆనుకున్నటువంటి చేపల మార్కెట్లో తీసుకొచ్చినటువంటి సరుకు ఏదైతే ఉందో వాటిని అమ్మేందుకు కూడా వ్యాపారులంతా కూడా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ మన సురేష్తో చిరంజీవి ఎన్టీవీ, విశాఖ నుంచి. కరోనా కట్టడికి అధికారులు శ్రీకాకుళం జిల్లాలో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తుండటంతో మాంసాహార ప్రియులకు ఆశలకు గండిపడింది. ఫలితంగా ఆదివారం వస్తే రద్దీగా ఉండే శ్రీకాకుళం జిల్లాలోని నాన్ వెజ్ మార్కెట్లు ఇప్పుడు బోసిపోతున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. జిల్లాలో సండే టోటల్ లాక్డౌన్ కొనసాగుతుంది. దీంతో ప్రధానంగా ఆదివారం నాడు బాగా రద్దీగా ఉండే ఏదైతే నాన్ వెజ్ మార్కెట్లన్నీ కూడా వెలవెలబోతున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసుల కట్టడిలో భాగంగా ఆదివారం పూర్తిగా లాక్డౌన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇది 4వ ఆదివారం. గడిచిన 3 ఆదివారాలు కూడా ఇదే క్రమంలో పూర్తి స్థాయిలో
అంటే జనాలను నియంత్రించేందుకు ఇలాంటి కట్టడి చర్యలు అధికారులు చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తే కనుక శ్రీకాకుళం నగర పరిధిలో ఉన్న 80 ఫీట్ రోడ్లో ఉన్న ఏదైతే నాన్ వెజ్ మార్కెట్ దగ్గర ఉన్నాం, అయితే కేసులు బాగా పెరుగుతున్న క్రమంలో నగర పరిధిలో ఏదైతే పొట్టి శ్రీరాములు మార్కెట్లో ఉంటుందో అక్కడి నాన్ వెజ్ మార్కెట్ని అధికారులు ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ఇక్కడ దూరంగా షాపులన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇది కేవలం ఆదివారాలు మినహా మిగతా రోజుల్లో ఈ మార్కెట్లన్నీ కూడా ఓపెన్ అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆదివారం నాడు జనసందోహం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నాన్ వెజ్ మార్కెట్ల వద్ద ఎలాంటి భౌతిక దూరం లాంటిది పాటించే అవకాశం ఉండట్లేదు. అలాగే నిబంధనలు కూడా ఎవరు పాటించట్లేదు అనేది ప్రధానంగా అధికారుల భావన. ఆ రకంగానే కేసులు కూడా ఎక్కువగా ఉధృతి పెరుగుతున్న క్రమం ఉంది. దీంతో క్రమంగా కరోనా కేసులను తగ్గించాలంటే నాన్ వెజ్ మార్కెట్ల వద్ద రద్దీని తగ్గించాలి, అలాగే జన సమ్మర్దాన్ని తగ్గించాలనేది అధికారుల ఆలోచన. ఆ క్రమంలోనే ఆదివారం నాడు పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే తరహాలో లాక్డౌన్ కొనసాగిస్తున్నారు. దీంతో ఇటు శ్రీకాకుళం నగర పరిధితో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా అన్ని చోట్ల మామూలు వ్యాపారాలతో సహా ఇటు నాన్ వెజ్ మార్కెట్ అన్ని కూడా పూర్తిగా మూతబడిన పరిస్థితి కనబడుతుంది. ఇక కేవలం ఈ నాన్ వెజ్ మార్కెట్లు ఇక్కడ ఏర్పాటు చేసిన మార్కెట్లతోనే పాటుతో కాకుండా నగర పరిధిలో ఉన్న ఇతర ఏదైతే చికెన్ అలాగే మటన్ దుకాణాలన్నీ కూడా అవి కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి ఉంది. ఎవరైనా దొంగచాటుగా అమ్మే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అధికారులు చాలా పకడ్బందీగా వాటిని పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా ఒక షాపు తెరిచి ఉంచినా సరే వారి మీద చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. దీంతో ఎవరు కూడా దొంగచాటుగా కూడా వ్యాపారాలు చేసేందుకు కూడా సాహసించటం లేదు. ఇక ఈ 80 ఫీట్ రోడ్లో ఉన్న ఈ మార్కెట్లో చూస్తే కనుక ఆదివారం మినహాయిస్తే మిగిలిన రోజుల్లో ఇటు చికెను మటను అలాగే చేపల మార్కెట్, ఈ మార్కెట్ అంతా కూడా కొంత రద్దీగానే ఉంటుంది. అయితే కరోనా నిబంధనలు ఏదైతే కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో నిబంధనలను కఠినతరం చేసేందుకు భాగంగా మొత్తం రోజువారీ కార్యక్రమాల్లో కూడా అధికారులు పూర్తి స్థాయిలో కట్టడి చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఈ 4వ ఆదివారం నాడు కూడా లాక్డౌన్ అనేది కొనసాగుతుంది. ఇక ఏదైతే నాన్ వెజ్ ప్రియులకు ఆదివారం వస్తే మార్కెట్ల మీద ఎగబడతారు, కానీ అలాంటి అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో లాక్డౌన్లు విధించి కరోనాను కట్టడి చేసేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రేష్ఠ, అశోక్ టీవీ, శ్రీకాకుళం జిల్లా.